హాయ్ అండి అందరికి. ఇవాళ అయితే మన కర్రీ వచ్చేసి గోంగూర కోడిగుడ్డు అనమాట. ఉడకబెట్టిన కోడిగుడ్లు, ఉల్లిగడ్డలు అండ్ గోంగూర కర్రీ అనమాట. చాలా బాగుంటుంది. నేనైతే ఇప్పుడు ఇలానే చేస్తాను. ముందఫాలు అయితే కూరకు కావాల్సినవి అన్నీ కట్ చేసి పెట్టుకున్నాను. ఉల్లిగడ్డ, టమాటా, కొత్తిమీర. అలాగే గ్యాస్ పైన గిన్నె పెట్టి నూనె అయితే పోసేసాను. నూనె వేడెక్కింది. చక్కగా ఉడకపెట్టి పొట్టు తీసుకున్న కోడిగుడ్లు అయితే అందులో వేసి ఫ్రై చేస్తున్నాను అనమాట. నేను ఎప్పుడైనా కోడిగుడ్డు ఎందులో వేసినా ఇలా ఫ్రై చేస్తాను. చాలా బాగుంటుంది టేస్ట్ అయితే. అలానే ముందుగానే గోంగూర కూడా ఉడకపెట్టేసి పక్కన పెట్టుకున్నాను. ఉల్లిగడ్డలు కూడా మంచి సన్నగా కట్ చేసుకోవాలి. సన్నగా కట్ చేసుకుంటే మంచి గ్రేవీ లాగా వచ్చింది అనమాట. ఫ్రై అయిపోయాయి. కోడిగుడ్లు అయితే తీసి పక్కన పెట్టేసుకున్నాను. ఇప్పుడు 4 పచ్చిమిరపకాయలు కట్ చేసి వేసాను. చూసారా ఉల్లిగడ్డలు ఎంత సన్నగా కట్ చేశానో. అలా ఉంటే మంచి గుజ్జు లాగా వస్తుంది, గ్రేవీ లాగా వస్తుంది మంచిగా. చాలా బాగుంటుంది తినడానికి కూడా. అలానే ఉల్లిగడ్డ, పచ్చిమిరపకాయ అయితే ఫ్రై అయిపోయాయి. కొద్దిగా అల్లం కూడా వేసాను. అది పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేస్తాను. కొంచెం పైన కొత్తిమీర కూడా వేసేసాను లైట్గా. ఇవైతే మంచిగా వేగిపోయాయి. చూడండి, ఉల్లిగడ్డలు అలా కట్ చేసుకుంటే చాలా బాగుంటుంది. తాలింపులో అయితే వేసేసాను. ఒకసారి అంతా కొద్దిగా పసుపు వేసి ఒకసారి మంచిగా అంతా కలిపి పెట్టేసుకోవాలి. ఉల్లిగడ్డలు అయితే మంచి జాగ్రత్తగా ఫ్రై చేసుకోవాలన్నమాట. అడుగంటకుండా చక్కగా 2-3 సార్లు తిప్పుకుంటూ అక్కడే ఉండి మంచి బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా మంచిగా ఇలా వేగాయి అన్నమాట. వేగిపోయాయి ఉల్లిగడ్డలు అయితే. ఉడకబెట్టి పక్కన పెట్టుకున్న గోంగూర అయితే వేసేస్తున్నాను. 2 ఎల్లిపాయలు, 1 పచ్చిమిర్చి వేసి ఉడకబెట్టాను. అలాగే 1-2 టమాటాలు కూడా కట్ చేశాను. అవి కూడా వేసి మంచిగా ఒకసారి కూరకు సరిపడేంత ఉప్పు, అలానే కొంచెం కారం కూడా వేసి మొత్తం ఒకసారి మంచిగా కలిపి పెట్టేస్తున్నాను. చూసారు కదా, ఈ విధంగా గోంగూర మొత్తం టమాటా, ఉల్లిగడ్డ ముక్కలకు పట్టేటట్టు మంచిగా ఈ విధంగా కలుపుకోవాలి. చూసారు కదా, మంచిగా ఆయిల్లో మగ్గినాక కొద్దిగా అంటే గ్రేవీకి సరిపడా వాటర్ అయితే వేసేస్తున్నాను. చూడండి, టమాటాలు కూడా మంచిగా చితుక్కుంటూ ఇలా కలుపుకుంటూ కొద్దిగా వాటర్ పోసాను. మంచి గ్రేవీ కోడిగుడ్లు వేస్తాం కదా, ఈ పులుపు అంతా దానికి పట్టేస్తే మంచి టేస్ట్గా ఉంటుందన్నమాట. దగ్గరకు వచ్చేసింది చక్కగా. ఇప్పుడు ఉడకబెట్టిన కోడిగుడ్లు ఇందాక లేపి పెట్టుకున్నాయి కూడా అందులో వేసేసాను. ఇప్పుడు ఆయిల్ అంతా కర్రీలోకి దిగిద్ది. చాలా బాగుంటుంది. ఇలా అయితే చక్కగా గోంగూర పుల్లగా కారంగా కోడిగుడ్డుకు పట్టదా అసలు ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుంది కోడిగుడ్డుకు బట్టి. అలానే కొద్దిగా కొత్తిమీర కూడా వేసాను. ఇది కొంచెం దగ్గరకు వస్తే చక్కగా గ్రేవీ అంతా చిక్కబడి మంచిగా ఆయిల్ అంతా పైకి వచ్చేస్తుంది. అసలు అప్పుడు కూర మంచి టేస్ట్ వస్తుంది. ఏ కూరకైనా ఇలా కొంచెం ఆయిల్ కొంచెం పైకి వచ్చేటట్టు చూస్తే చాలా బాగుంటుంది. చూసారు కదా ఎంత కలర్ఫుల్గా ఉందో. అస్సలు చాలా బాగుంటుంది అనమాట. ట్రై చేయండి మీరు కూడా. నాకైతే అలానే మన వీడియోస్ చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. మరి అలానే ఇంకా లేట్ ఎందుకు, మా బావ కూడా రెడీ వచ్చేసాడనమాట. పెట్టేస్తున్నాను అన్నం. ఆ స్మెల్కి అయితే నాకైతే ఎప్పుడెప్పుడు తినాలా అన్నంత నోరూరిపోతుంది అనమాట. ఇంకా లేట్ చేస్తామా, ఆయనకైతే పెట్టించాను. తినమంటే కాలుతుంది, ఆగు ఈ వీడియోలో ఏమో నన్ను సతాయిస్తాను అంటున్నాడు అనమాట. అయినా మనం వదులుతామా, తిన్నదాకా వదిలేదే లేదు. ఓకే ఫ్రెండ్స్, బాయ్. మరి చాలా బాగుందంట.